అధికాయితో దాన్ని మడతెట్టేసి అక్కడెక్కడ తోసేసి తీసేసి చింపేసి దాటాడుతున్నారు. అరే గోమ మీద కూడా ఒకళ్ళని అందులో పెట్టి ఇందులో డబ్బులు తీసిన వాళ్ళు సిగ్గులేదండి. తప్పడగా దేవుడికి ఇచ్చే కానుక పవిత్రమైందే. చిన్న 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 ఏంటి ఉంటాయి జిప్పి చిన్న ఏంటి పర్సల పౌచ్లు దాంట్లో పెట్టి తెచ్చుకోండి. మన ఆదివర్మ గుడిలో ఒక ఆవిడ ఇక్కడ నిలబడి సాక్షి చెప్పేసి ఓ తీసేస్తుంది, దొరకట్లేదు అట్లా బాగుంటాడు అట్లా బాగున్నాను సిగ్గులేదా సిగ్గులేదండి ఆవిడకి పెట్టేసి అందరి ముందు తీసేది లాగేస్తుంది. అది అక్కడ చిక్కుపోయింది. క్రైస్తవులకు సిగ్గులేదండి, నిజంగా సిగ్గులేదు. ఎంత తప్పండి పెద్దలు మీరు చెప్పండి బాబా. అలా చేయొచ్చా? ఒక ఇటువంటి చిన్నారైన పనులు మన క్రైస్తవులు చాలామంది చేస్తున్నారు. నేను అనుభవంతో చెప్తాను సుమా, అనుభవంతో చెప్తున్నాను. దేవుడికి ఇచ్చే కానుక పవిత్రమైంది. 10 అయినా 50 అయినా 100 అయినా దాన్ని దేవుడికి పవిత్రంగానే మనం ఇవ్వాలి. పవిత్రంగా ఇవ్వాలి, మంచి మనసుతో ఇవ్వాలి. నేను చెప్పింది మీరు నవ్వచ్చు కానీ ఇది యథార్థం. ఇలా చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారండి. బాబు మాట బులిబాబు మాట గొప్పదని చెప్పాను కదా. ఇప్పుడు బాబుల మాట కంటే మా బులిబాబు మాట వెళ్ళేవాళ్ళు మా మాట ఏనట్టుగా చెప్పు. పవిత్రమైన కానుక ఏమండి. మా సంఘంలో కొంతమంది ఉన్నారు, గృహప్రవేశానికి 200, పిల్ల పెద్ద మంది అయినప్పుడు 200, ఆ లెక్క 200. తప్పండి, తప్పు. నువ్వు దేవుణ్ణంట ఎంత ఘనముగా మహింపరిస్తే అన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు మనకి. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఏమండి మొన్న ఏమండి ఇక్కడ ఎదురుపేటలో సభలు జరుగుతున్నాయి, జోషప్ గారు అని. నేను ఆ సభలకి మొన్న 2 రోజులు వెళ్ళాను. నా జోబులో 1000 రూపాయలే ఉన్నాయి, ఏమీ లేవు. నాకు ఎందుకో పాపం ఇవన్నీ చూసి డబ్బులు ఇస్తే బాగుండనిపించి ఆ 1000 రూపాయలు తీసేసి 2 కాగితాలు 500 కాగితాలు చేతి ఇచ్చేసాను. వద్దన్నా అన్నాడు ఆయన. లేదు ఉంచు, తక్కువ ఏం కాదన్నాను. నా దగ్గర రూపాయలు లేదు. ఇంకా పొద్దున్నే లేచాను, లెగ్గానో ఫోన్ వచ్చింది. అయ్యగారు నాకు సర్టిఫికేట్ కావాలి, మ్యారేజ్ లైఫ్ సర్టిఫికేట్ ఎంత అండి, చాలా అర్జెంట్ అని బతిమాలుతున్నాడు. ఆ సర్టిఫికేట్ ఇవ్వాలంటే 10,000. సరే 10,000 వద్దులే 8,000 పెట్టరా అన్నాను. పట్టుకొచ్చాడు, రాయిచ్చేసాను. నేను ఇంకా మొఖం కడుకో లోపలనే 8,000 చేతికి వచ్చేది. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. అంటే నువ్వు దేవుడికి ఎంత ఇస్తే అంత ఎక్కువగా దేవుడిని దీవిస్తాడు. ఇది యథార్థం అండి. నువ్వు దేన్ని ముడిసిపెట్టావో అది ముడిసిపోతుంది. ఏమంటే ఇప్పుడు ఇక్కడ దేవజనులు చిరంజీవి గారు, సొలోమి గారు ఉన్నారు. వాళ్ళు మంచి పరిచయం చేస్తున్నారు. 3 ఆడపిల్లలు, వాళ్ళకి 2 పిల్లలు పెళ్లి చేశారు. ఏమండి మొన్న ఓ పిల్లకి పెళ్ళి అయింది, 3వ పిల్ల రెడీగా ఉంది. చక్కగా జరిపించేశారు. అంటే వాళ్ళిద్దరి మనసు ఏంటి తెలుసా, డబ్బులు ఇస్తే వెళ్తాము అన్న ఫీలింగ్ రాదు వాళ్ళకి. ఎప్పుడు కనిపెట్టాను. లేకపోయినా ఉన్నా పర్లేదు, దేవుడు పని చేసి వచ్చామన్న మనసు ఉంటుంది. నాకు కూడా తీసుకొచ్చాను నేను. ఎందుకంటే దేవుడికి ఇచ్చే టైంలో నువ్వు దేన్ని బిగింతావో దేవుడికి బిగించేస్తాడు. దేవుడు అంటే అందరికి డబ్బులు ఇవ్వడంటండి, అందరికి డబ్బు ఇవ్వడంట. ఎవరికి ఇస్తాడు తెలిసి డబ్బులండి, ఎవరైతే ప్రతి రూపాయిని ఖర్చు పెడతారో వాళ్ళకే దేవుడు డబ్బులు ఇస్తాడు. రూపాయి ఖర్చు పెట్టమంటే తెలుసా, రూపాయి వచ్చిందంటే దాంట్లో 10 పైసలు దేవుడికి ఇచ్చి 90 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. అది ధర్మం అండి. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇవ్వాలి దేవుడికి, మరి గాలి ఎవరిది, సృష్టి ఎవరిది, తిండి ఎవరిది, చేపలు ఎవరి, గుడ్లు ఎవరి, ఇదంతా ఎవరిది, దేవుడిది. దేవుడిచ్చే. ఏమంటే మనం హాస్పిటల్లో కుటుంబ గాలి పెడతాం మరి సిలిండర్లు. ఒక సిలిండర్ ఎంతో తెలుసా, ఒక సిలిండర్ గంటకి 3,000 అంట కృత్రిమ గాలి. మరి మీ బాబు పడుకునే తర్వాతనే ఎన్ని గుర్ర పెట్టేది గాలి అంతా పీల్చేస్తే ఎవరిదా గాలి. ఆ గాలికి ఎంత కట్టాలి నువ్వు? రోజుకి గంటకి 3,000 అండి. ఎన్ని గంటలు ఎన్ని 3,000 లెక్కేసుకోండి. అవన్నీ దేవుడు మిమ్మల్ని అడిగాడా? అడగల. మీ కష్టార్జితంలో 100 రూపాయలు 10 రూపాయలు దేవుడికి ఇమ్మన్నాడు. 100 రూపాయలు 10 రూపాయలు దేవుడికి ఇమ్మన్నాడు. సో మనం దేవుడికి ఇచ్చేది ఏదైనా ఘనంగా ఇచ్చి దేవుడు సంతోషపెట్టు. కుమార్ చెప్తాను,
ఈ మీటింగ్లు అన్నీ మీకోసమే. ఆ ఎదరపల్లిలో సభలు జరుగుతున్నాయి, మొన్న వెళ్ళాను కదండి, 12 రోజులు సభలయ్యి. అక్కడ ఒక విచిత్రం చూశాను నేను. రోజుకు ఒకరు భోజనాలండి, 500 మంది భోజనాలు, రోజుకు ఒకరు, ఓ సెక్షను ఒకరు, అలాగలాగా ఆర్కెస్ట్రా ఒకరు, రోజుకి అలాగలాగా భలే సెట్ చేయడం పాస్టర్ గారు. దేవుడికి ఎట్టి చుట్టాలు తినే సీట్లు సురుమండలం అయిపోద్దంట. చుట్టాలు తినే సీట్లు సురుమండలం అయిపోద్ది. దేవుడికి ఎట్టిది ఎప్పటికైనా మళ్ళీ తిరిగి దేవుడికి ఇస్తాడు ఒక రోజున. ఆ మర్మం తెలుసుకున్న రోజున నువ్వు దీవించబడతావు. ఆ మర్మం తెలుసుండాలి. సో మరి టైం అవుతుంది, నేను చెప్తున్నాను. పరిశుద్ధ అలంకరణములు చెప్పండి మాట. అవి నీలో ఉంటేనే ఇలా దండం పెడతా ఊరాలు అంట. ఆ దండములో నుంచి దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. అర్థమైందండి మీకు? పరిశుద్ధానికి గెట్టప్ప లేకుండా అడుక్కుంటే ఎవడో భిక్షమేయుడు, ఎవడో భిక్షమేయుడండి. గెట్టప్ ఉంటేనే నీ మీద ఏం పుడుతుంది? జాలి. నీలో పరిశుద్ధ గెట్టప్ ఉంటేనే దేవుడికి నీ మీద దయ కలుగుతుంది. దేవుడి దయ ఉంటేనే గడ్డిపరగ అడ్డేసైనా 2027 కాపాడుతాడు. 2027 నీది కాదు, చాలా డేంజర్ జోన్, చాలా భయంకర వ్యాధులు రాబోతున్నాయి. గడ్డి పరగొట్టే దేవుడు కాపాడుతాడు. ఆయన దయను పొందుకుందాం, ఆయన కృపను పొందుకుందాం. పరిశుద్ధ అలంకరణ. మొట్టమొదటి అలంకరణ ఏంటండి? రక్షణ. చెప్పడమ్మా, అందరూ మాట్లాడండి. రెండవది మారు, మూడవది నాలుగవది అభిషేకం. చాలా ప్రాముఖ్యమైన అలంకరణలు ధరించుకుని మనం ముందుకు సాగిపోదాం. దేవుడికి వాక్యం దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెప్పడం కొడదామండి.